మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు నవల తరువాయి భాగం. తల్లి చేసినటువంటి త్యాగం, చూపినటువంటి లక్ష్యం, ఆమె భావాలు అన్నీ కలగలిపి ఫ్యామిలీ డైరీగా రాస్తే అది చదివిన తర్వాత ఉద్వేగంతో భరత్ ఆమెకు సమాధానం చెప్పడం, నీ మాట నిన్ను ఇంకా జవదాటను అని ఆవేశంగా మాట్లాడడం. భరత్ ఆవేశాన్ని చూసి నవ్వింది పవిత్ర. అతడి తలని ముద్దు పెట్టుకుంది. నువ్వు నాకు ఇప్పటికీ ఆనాటి నా చిన్నారి భరతుడిలాగానే ఉన్నావు. లాగానే ఏమిటమ్మా, నేను నీ భరతుడినే. నేను ఒక విధంగా చూస్తే దురదృష్టవంతుడిని కూడా. నీ చేతుల్లో నేను పెరగలేకపోయాను. పోనీ ఇప్పటికైనా ఇన్నాళ్ళకైనా నీ దగ్గరికి చేరుకున్నాను. ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను, చిన్నపిల్లవాడిలాగానే అన్నాడు భరత్. సరే, భారతి సంగతి చెప్పు. అమ్మా, లేదు నాన్న, నేను నిన్ను దూరం చేసుకోనురా. అమ్మా, భారతి చాలా మంచి పిల్లమ్మా. నువ్వు భారతిని చూస్తే తప్పకుండా మెచ్చుకుంటావు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పు. ఆ అమ్మాయి మన ప్రాంతపు పిల్లేనా? తండ్రి ఇండియన్, తల్లి అమెరికా దేశస్తురాలు. కానీ భారతి మాత్రం భరత్. నువ్వు ముందు ఆ అమ్మాయితో మన ఇంటి విషయాలు అన్నీ క్షుణ్ణంగా చెప్పు. ఇప్పుడు మనకి పెద్ద ఆస్తిపాస్తులు లేవు. నీ చదువే నీకు ఆస్తి. ఈ ఇల్లు మాత్రమే మనది, గుర్తుంచుకో ఆపింది పవిత్ర. మన ఆస్తి అంతా ఆసుపత్రికి ఇచ్చేసాం. నేను మీ నాన్న ఒక రకంగా ఆశ్రమ జీవితం గడుపుతున్నాం. అమ్మా, బాధగా పిలిచాడు భరత్. భారతి డబ్బు ఆస్తులకు ఆశపడే అమ్మాయి కాదమ్మా. నా సంగతి నీకు తెలుసు. భరత్, బాధపడకు నాయనా. అంచనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు కదా. ఆ అమ్మాయిని మోసపుచ్చి మభ్యపెట్టి ఈ పెళ్ళికి ఒప్పించకూడదు. అది నేను చెప్పేది. అమ్మా, ఈ భరత్ నీ కొడుకమ్మా, గుర్తుంచుకో నవ్వింది పవిత్ర. ఆమెకి కళ్ళ నీళ్ళొచ్చాయి. పసివాడిని హత్తుకున్నట్టుగా కొడుకుని గుండెలకి హత్తుకుంది. ఆమె మనసు నిర్మలమైంది. అమ్మా, భారతితో మాట్లాడానమ్మా అన్నాడు భరత్ తల్లితో. ఏమని మాట్లాడావు అంది పవిత్ర, చెట్లకి నీళ్లు సరిగ్గా అందుతున్నాయో లేదో చూస్తూ. ఇక్కడ కూర్చుందామా, చెప్తాను అన్నాడు లాన్ మీద కూర్చుంటూ. వస్తున్నా, ఒక్క నిమిషం. గులాబీ పాదు సరిచేసి ఎండిన ఆకులు తీసి నీళ్లు పాదులోకి పోవడం చూసి వచ్చి కూర్చుంది పవిత్ర. అమ్మా, భారతి వాళ్ళ కుటుంబానికి నువ్వు బాగా తెలుసుట అన్నాడు భరత్. నేనా? వాళ్ళున్నది అమెరికాలో అన్నావు కదా. భరత్ వాళ్ళ అమ్మగానే తెలిసి ఉండాలి అన్నది పవిత్ర. కాదమ్మా, మనం మనం నా చిన్నప్పుడు గుజరాత్ చూడ్డానికి వెళ్ళామే. అవును, ఆ మధుర స్మృతుల్లోకి వెళ్ళిపోయింది మనసు. మనం ఉన్నది భారతి వాళ్ళ బంధువుల ఇంట్లోనేట. అప్పటికి భారతి వాళ్ళ నాన్నకి ఇంకా పెళ్లి కాలేదట. అయితే భారతి గుజరాతీ పిల్ల అన్నమాట సాలోచనగా అంది పవిత్ర. అవునమ్మా, మమన్ పావని వాళ్ళ ఇంటికి వీళ్ళు బంధువులేనట. వాళ్ళకి పావని ఆంటీ భారతి వాళ్ళ నాన్నకి చెల్లెలట. ఆహా, అట్లాగా. వాళ్ళ నాన్నగారి పేరు నవీన్ దేశాయ్. అరే, నవీన్ నాకు బాగా తెలుసు. గుజరాత్ అంతా చూపించింది అతడేగా. భారతి నవీన్ కూతురా అంది పవిత్ర సంతోషంగా. అవునమ్మా, వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ మన గురించి చెప్తూ ఉంటారట. భారతి తనే అడిగింది మీ అమ్మగారి పేరు పవిత్రాదేవి అని. అవుననగానే నీలాగనే చాలా సంతోషపడిపోయిందమ్మా. అయితే భారతి తప్పకుండా నా కోడలు కావాల్సిందే. నేను అప్పుడే చెప్పాను నవీన్తో. నవీన్ నా తమ్ముడు లాంటివాడు, సంతోషం పొంగుతుండగా అంది. అంతలోనే ఆగి, అయినా భరత్, వాళ్ళకి మన గురించి అంతా తెలిసాకే సంబంధం నిశ్చయించుకోవాలి అంది తనే మళ్ళీ. నేను భారతికి అంతా చెప్పానమ్మా. పుస్తకం చదివి వినిపిస్తూ అర్థం చెప్పాను. ఆ పుస్తకంలో వాళ్ళ నాన్న కూడా ఉన్నారుగా. అంతా విన్నాక ఏముందో తెలుసా అమ్మా? భరత్ కళ్ళు మెరుస్తున్నాయి. మీ అమ్మగారి గురించి నాకు కొంత తెలుసు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను. ఆవిడ గొప్పతనం, పవిత్రత ఆదర్శప్రాయమైనవి. ఆవిడ అడుగుజాడల్లో నడిచే అవకాశం నాకు కలగడం నా అదృష్టం.
ఆవిడ కోడలిగా ఆ ఇంట ప్రవేశం లభించడమే ఒక వరం. అందుకు నాకు ఆ అర్హత ఉందో లేదో నిర్ణయించాల్సింది మీ అమ్మగారే. ఆవిడే గనక నన్ను చూసి కోడలిగా అంగీకరిస్తే అది నాకే కాదు మా వాళ్ళందరికీ గర్వకారణమవుతుంది అన్నది చెప్పాడు భరత్. గోకుల్ కూడా ఎంతో సంతోషించాడు ఈ విషయం విని. మూర్తి మనకి ఇంకా దగ్గరవుతున్నాడనమాట. ఆ రోజే మూర్తికి ఉత్తరం రాశాడు గోకుల్ ఈ విషయం వివరిస్తూ. గోకుల్లో కూడా ముసలితనం లక్షణాలు బాగా కనపడుతున్నాయి. తగ్గిందనుకున్న జబ్బు తగ్గలేదని నిరూపిస్తోంది అతడి వాలకం. ఒంటి మీద మళ్ళీ మచ్చలు బయలుదేరుతున్నాయి, కానీ ఇప్పుడు అంతగా విచారం లేదు అతడికి. భార్య కొడుకు దగ్గరున్నారు, కోడలు రాబోతోంది, ఇంకేం కావాలి? ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. పావని మూర్తి వచ్చారు తమ ఇద్దరు పిల్లలతో. ఇద్దరు ఆడపిల్లలే, అల్పన కల్పన. ఎంతో అందంగా బొమ్మల్లాగా ఉన్నారు. పావనిని చూడగానే గట్టిగా కావలించుకుంది పవిత్ర. ఎన్నాళ్ళకి పావని, ఎన్నేళ్లకి చూశాను నిన్ను. పావని మూర్తి ప్రతి 3 ఏళ్లకి ఒకసారి ఇండియా వస్తున్నా ఈసారి మాత్రమే 5 ఏళ్ళయింది రావడానికి. పావని అచ్చంగా తెలుగు గృహిణిలానే ఉంది. పిల్లలు స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు, చక్కగా పనులు చేస్తారు. అక్క ఏంటక్క ఇలా అయిపోయినావు అంది కళ్ళు తుడుచుకుంటూ పావని. పెద్దవాళ్ళం కావడం లేదా పావని? అవునవును, అత్తగారు కూడా కాబోతున్నారా అంటూ నవ్వింది పావని. అక్క, భారతిని మీరు కోడలిగా చేసుకోవడం మా అదృష్టం. ముఖ్యంగా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, మీరు ఊహించలేరు. అందుకే ముందుగా మీ దగ్గరకే వచ్చేసాను. మా అందరి తరఫున నేనే కృతజ్ఞతలు తెలుపుకుందామని. అంతంత పెద్ద మాటలు వద్దులే పావని అంది పవిత్ర. భరత్ వచ్చాడు. నమస్తే ఆంటీ అంటూ ముందు మూర్తిని పలకరించి వచ్చాడు. హలో భరత్, కంగ్రాచ్యులేషన్స్ అంది అతన్ని పొదివి పట్టుకుంటూ. థ్యాంక్ యూ ఆంటీ. మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఆంటీ. ఏమిటో పొడి పొడిగా మాట్లాడుతున్నావు, సిగ్గేంటి, లేకపోతే కొత్త అని కాసేపు ఆగి, ఓహో పెళ్ళి కొడుకు గారు కదూ అంటూ నవ్వింది పావని. అబ్బే అదేం లేదే. ఏమిటో లేనిది, నువ్వు పెళ్ళి కొడుకు కాదా? మళ్ళీ నవ్వింది. భరత్ తల వంచుకున్నాడు. అతని మొహం ఎర్రబడింది. అన్నట్టు అక్క, ఒక్క విషయంలో క్షమించాలి, మా భారతికి తెలుగు రాదు. ఇందులో క్షమించడానికి ఏముంది? భాష ఎంతలోకి నేర్చుకోవాలి? అమ్మాయి హృదయం మంచిది, అది ముఖ్యం పవిత్ర అన్నది. మీకెట్లా తెలుసక్క, చూసేశారా అప్పుడే? లేదమ్మా, విన్నాను. ఎవరి ద్వారా? భరత్ ద్వారానేనా? భరత్ వైపు చూసి అంది పావని. అయితే కాబోయే భార్యని అప్పుడే ఆకాశానికి ఎత్తేస్తూ అమ్మకి చెప్పేశావన్నమాట. గట్టివాడివైనోయ్. మళ్ళీ గలగలా నవ్వింది పావని భరత్ గడ్డం పట్టుకొని ఆడిస్తూ. నవీన్ భార్యతో పిల్లలతో వచ్చాడు. నవీన్కి నలుగురు పిల్లలు, పెద్ద పిల్ల భారతి. నవీన్ భార్య క్యాథరిన్ చాలా అందగత్తె. నవీన్ చాలా మారాడు. ఇన్నేళ్ల తర్వాత చూసిన పవిత్ర గుర్తుపట్టలేకపోయింది. భారతి తల్లి కన్నా అందంగా ఉంది. నల్లటి పెద్ద కళ్ళు, నల్లటి జుట్టు, పచ్చటి శరీర ఛాయ, సన్నగా మెరుపు తీగలాగా ఉంది. భరత్ది మంచి సెలక్షన్ అనుకుంది పవిత్ర. నవీన్, క్యాథరిన్ పవిత్రకి నమస్కారాలు చేశారు. చిరునవ్వుతో ఆహ్వానించింది వాళ్ళని పవిత్ర. పిల్లలు పవిత్ర కాళ్ళకి నమస్కారం చేశారు. పెద్ద పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, తర్వాత మగపిల్లలు. క్యాథరిన్కి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు, కొద్దిగా గుజరాతీ అర్థమవుతుంది. భారత్కి హిందీ, గుజరాతీలు వచ్చు. కొన్నాళ్ళు ఇండియాలో ఉండి చదువుకుందిగా, అందుకని వచ్చు. నవీన్ని కుటుంబాన్ని గోకుల్కి పరిచయం చేసింది పవిత్ర. నవీన్ గోకుల్తోనే ఉండి చాలాసేపు మాట్లాడాడు. మూర్తి కూడా అక్కడే ఉన్నాడు. క్యాథరిన్తో పవిత్ర మాట్లాడింది విడిగా. పావని అక్కడే ఉంది. పిల్లల్ని ఆడుకోవడానికి పంపి ఆ తర్వాత అందరూ కలిసి చర్చించుకున్నారు పెళ్లి సంబంధం విషయం. ఆ తర్వాత గోకుల్ వినకుండా నవీన్ అతడి భార్యలతో విడిగా మాట్లాడింది పవిత్ర చాలాసేపు. ఈ వ్యాధి ఒక్కొక్కసారి వంశపారంపర్యంగా కూడా రావచ్చంటారు. మా వారి వంశంలో ముందు ఎవరికైనా ఉందేమో వారికి తెలీదు, కానీ ఇంకా ముందు సంగతి మనం చెప్పలేం కదా. చాలా జాగ్రత్తగా వింటున్నారు వాళ్ళు. కానీ ఒక్కటి చెప్పగలను, వారికి వ్యాధి వచ్చినప్పటి నుంచి మా అబ్బాయి విడిగానే ఉన్నాడు. అసలు ఈ దేశంలోనే లేడు.
నేను ఇన్ని సంవత్సరాల నుంచి వారితోనే ఉన్నాను. నాకేమీ అంటుకోలేదు. పెళ్ళయ్యాక భరత్ భార్యతో విడిగా ఉండొచ్చు. మీరివన్నీ క్షుణ్ణంగా ఆలోచించుకోండి. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. నొక్కి నొక్కి చెప్పింది పవిత్ర. నవీన్ భార్య, కూతుళ్ళని వెంటబెట్టుకొని లెప్రసీ డాక్టర్‌తో చాలాసేపు మాట్లాడి వచ్చారు. వంశంలో ఎక్కడో ఆ వ్యాధి ఉన్నా మన హ్యాబిట్స్‌లో కేర్‌ఫుల్‌గా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఆ వ్యాధిని రాకుండా నివారించొచ్చు అన్నాడు డాక్టర్. పిల్లవాడికి ఏ విధమైన చెడు అలవాట్లు లేవు కాబట్టి మీరు నిస్సందేహంగా పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చని కూడా చెప్పారాయన. గోకుల్ ఎంతో ఖేదపడిపోయాడు. డీలా పడిపోయాడు. తనని తాను తిట్టుకున్నాడు. తన మూలంగా తన కొడుక్కి పిల్లనివ్వడానికి ఇన్ని చర్చలు జరుగుతున్నాయని చాలా సిగ్గు చెందాడు. ఇన్నాళ్ళు అనుభవించిన బాధ ఒక ఎత్తు, ఈ బాధ ఒక ఎత్తు అయింది అతడికి. రత్నం లాంటి భరత్‌కి, పవిత్రమైన పవిత్రకి జన్మించిన భరత్‌కి పిల్లనివ్వడానికి సందేహిస్తున్నారు వాళ్ళు. ఎందుకు? తనలాంటి నికృష్టుడి వల్ల. తన బతుకు వల్ల ఎవరికీ ఏ ఉపకారము లేదు. పైగా కన్న కొడుకు జీవితానికే అడ్డం వస్తోంది తన బతుకు. తనకెందుకు ఈ బతుకు? తను చస్తే? కానీ తను చచ్చినా వాళ్ళకేం ఉపయోగం లేదు కదా! తను చచ్చి పవిత్రని ఊహించలేకపోయాడు. అతడి మనసులోని ఊహల్ని కనిపెట్టింది పవిత్ర. వచ్చి దగ్గర కూర్చొని ఎన్నో విధాల అతన్ని ఓదార్చింది. ఏ అఘాయిత్యము చెయ్యకూడదని ఒట్టు కూడా పెట్టింది. ఆ రోజు తెల్లవారితే నవీన్ వాళ్ళ ప్రయాణం. ఆ రాత్రి పిల్లలంతా నిద్రపోయారు. పని ముగించుకొని వచ్చింది పవిత్ర. నవీన్, క్యాథరిన్, గోకుల్, పవిత్ర, పావని, మూర్తి ఆరుబయట గార్డెన్లో కూర్చున్నారు. గొంతు సవరించుకున్నాడు నవీన్. అందరూ అతడి కేసి చూశారు. గోకుల్ కృష్ణ గారు, మా భారతిని భరత్‌కి ఇవ్వడానికి మేము సంతోషంగా అంగీకరిస్తున్నాం. రేపు క్లుప్తంగా ఎంగేజ్మెంట్ చేద్దాం. మీకు వీలవుతుందా? ఓహ్! తప్పకుండా. అంతకన్నానా? అన్నారు పవిత్ర, గోకుల్ కూడా. గోకుల్ మనసు తేలికయింది. పవిత్ర చాలా సంతోషించింది. ఆ మర్నాడే ఎంతో సింపుల్‌గా నిశ్చయ తాంబూలాల కార్యక్రమం జరిగిపోయింది. పెళ్లి ముహూర్తం నెమ్మది మీద పెట్టుకుందాం అనుకున్నారు. ఆ సాయంత్రమే నవీన్ తన కుటుంబంతో వెళ్ళిపోయాడు. పావని, మూర్తి మరో 2 రోజులుండి మూర్తి వాళ్ళ ఊరు వెళ్ళారు. భరత్‌కి మంచి ఫర్మ్‌లో ఉద్యోగం వచ్చింది. అది హైదరాబాద్‌లోనే అవడంతో అందరూ సంతోషించారు. ముఖ్యంగా పవిత్ర. పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. భరత్, భారతుల మధ్య ఉత్తరాలు సాగుతున్నాయి. పెళ్ళయ్యాక వాళ్ళు ఉండడానికి ఆ ఊళ్ళోనే వేరే ఇల్లు చూడాలని నిశ్చయించుకుంది పవిత్ర. అమ్మా! వేరే ఇల్లా? వద్దమ్మా! ఇంక నేను నీకు దూరంగా ఉండను అన్నాడు భరత్. పిచ్చి నాయనా! నేను నీకు దూరంగా ఎందుకుంటానురా? నేను మీ నాన్న వస్తూ పోతూనే ఉంటాంగా. ఇక్కడైతే ఈ ఆస్పత్రి చూసుకోవచ్చు. మీ నాన్న వైద్యానికి దగ్గర. అందుకని మేము ఇక్కడే ఉంటే ఏమ్మా? భరత్, మరీ చిన్నపిల్లాడిలాగా మాట్లాడుతున్నావు. మీరు ఇక్కడుంటే ఈ ఆస్పత్రికి మరీ దగ్గరైపోరు? ఈ ఆస్పత్రి ఇంత దగ్గరగా ఉండడం హుహు. మీరు కొన్నాళ్ల పాటు వేరే ఉంటే ఆ తరువాత కావాలంటే ఏం దగ్గరగా ఉంటే భారత్‌కి ఇష్టం ఉండదనా? ఆహా! అది కాదు. చెప్పిన మాట విను భరత్. ఎన్నో ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు ప్రస్తుతానికి కాదనొద్దు. ఇంకేం మాట్లాడలేదు భరత్. తల్లి, కొడుకులు తోటలో కూర్చునున్నారు. ఆకాశంలోకి చూస్తోంది పవిత్ర. అవే రంగులు ఆకాశంలో, అవే రంగులు హృదయాకాశంలో కూడా. రాగమనే రంగులు, రాగంలో రంగులు. భరత్, నేను నీతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అన్నది పవిత్ర ఎంతో సేపటి తర్వాత. చెప్పమ్మా, నువ్వేం చెప్పినా వింటాను. నాకు తెలుసు నువ్వెట్లాంటి వాడివో. చూడు భరత్, నీకు అమ్మంటే చాలా ప్రేమ, గౌరవము ఉన్నాయి. నాన్నంటే కూడా ఉండాలి. ఏదో అనబోయి ఆగాడు భరత్. అవును భరత్, నేనున్నా లేకపోయినా మీ నాన్నని నువ్వు గౌరవించాలి. ఆయన్ని నువ్వు ప్రేమించాలే కానీ ఏ పరిస్థితిలోనూ ద్వేషించకూడదు. తెలిసిందా? సరేనమ్మా. అట్లాగని నాకు మాటివ్వు. చెయ్యి జాపింది పవిత్ర. చేతిలో చెయ్యి వేశాడు భరత్. ఇంకో విషయం, నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఆదర్శాలుండేవి.
నాకు మన దేశమన్నా, మన పద్ధతులన్నా చాలా ఇష్టం. నా ఇష్టాలు నీపై రుద్దను, కానీ కొన్ని విషయాల్లో మాత్రం నువ్వు ఆ పద్ధతుల్ని పాటించాలి. నువ్వు నా కొడుకువి కాబట్టి ఇంత ఫ్రీగా చెప్పగలుగుతున్నాను. విస్ఫారిత నేత్రాలతో చూస్తున్నాడు భరత్. వాటిల్లో ముఖ్యమైనది ఏకపత్నిత్వం. ఈ ఏకపత్నిత్వంతో ఎంత అర్థం, ఎంత ఆనందం, ఎంత ఆరోగ్యం ఉన్నాయో అన్నీ తెలిసిన నీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రెండవది, నీ భార్యని గౌరవించు. ఏ విధంగానూ కష్టపెట్టద్దు. నిన్నే నమ్ముకొని తనే అందరినీ, తన అనుకునే వాళ్ళందరినీ కూడా వదులుకొని వస్తోంది. అది మన పద్ధతి. ఆమెను నీతో సమానంగా గౌరవంగా చూసుకుంటే అది మన ఇంటికే శ్రేయస్కరం. ఇంకొకటి, ఏ విధమైన చెడు అలవాట్లు నీకు లేవనుకో, ఇంక ముందు కూడా అలవర్చుకోవద్దు అని. అవి ఒక్కసారి అంటే వదలవు. తర్వాతది, ఎవ్వరికి ఏ అపకారం చేయకుండా, ఎవ్వరికి చెడు కోరకుండా ఉండాలి. ఇంకా చివరిది, ఇది నీకు తెలిసిందే, నువ్వే దేశంలో ఉన్నా నీ దేశాన్ని, నీ భాషని మర్చిపోకూడదు. కన్న తల్లిని గౌరవించి అభిమానించినట్టే అభిమానించాలి, గౌరవించాలి. అంతేకాదు, ఈ దేశంలో నువ్వు పుట్టినందుకు, తెలుగు భాష మనదైనందుకు నువ్వు గర్వపడాలి. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. నీ తల్లి చెప్పే ఈ హితోక్తులు జ్ఞాపకం ఉంచుకుంటావు కదూ? తప్పకుండానమ్మా. ఇవి నా మనసులో ఎప్పుడూ జ్ఞాపకంగానే ఉంచుకుంటాను. నువ్వు చెప్పినవన్నీ తప్పకుండా పాటిస్తానమ్మా. నీ మాటల్ని జీవితాంతం మర్చిపోను. నన్ను నమ్ముతావా అమ్మా? నవ్వింది చల్లగా పవిత్ర. నమ్ముతాను భరత్. తల నిమిరింది. వెన్నెల వచ్చింది అంతలోనే. భరత్, భారతుల వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. పవిత్ర, గోకుల్ పవిత్రమైన అక్షతలు జల్లారు. నూతన వధూవరులు పవిత్ర, గోకుల్కి పాదాభివందనం చేశారు. ఆనంద బాష్పాలతో దీవించారు వాళ్ళని. పవిత్ర భారతిని హక్కున చేర్చుకుంది. ఇంక నుంచి నా బిడ్డ నీవాడు భారతి, వాడి బాధ్యత అంతా నీదే అంది పవిత్ర కళ్ళనీళ్లతో నవ్వుతూ. ఆ నవ్వులో మాతృ మమత వెల్లువైంది. ఆ నవ్వులో సంతోషం, ఆ నవ్వులో విషాదం, ఎన్నో అర్థాలు ఆ నవ్వులో, భాషకందని భావం ఆ నవ్వులో. గృహప్రవేశము వాళ్ళకని ఏర్పాటు చేసిన ఇంట్లోనే చేయించింది పవిత్ర. సత్యనారాయణ వ్రతం కూడా పూర్తయింది. వేడుకలన్నీ అయ్యాయి. పవిత్ర, గోకుల్ తమ ఇంట్లోకి వెళ్ళడానికి బయలుదేరారు. తిరిగి తమ ఇంట్లోకి వెళ్తుంటే ఇన్నాళ్ళు అనుభవించిన ఒంటరితనమే అయినా అది మరీ ఎక్కువగా భయంకరంగా అనిపించింది పవిత్ర, గోకుల్కి. ఇంతటితో ఈ నవల సమాప్తం. పుణ్యశిలా ప్రసాద్ గారు ఈ నవలని తన చెల్లెలు, ప్రియ సోదరి, పిల్లల మరి శ్రీకళకి అంకితం చేసింది వాత్సల్యంతో. మరొక నవలతో మీ ముందు మళ్ళీ ఉంటాను.